శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం కథల నుండి. పుట్టిల్లు. నాగమణికి పెద్దగా సామెతలు తెలియవు. తెలిసిందల్లా ఒకటే సామెత. బెలగాం వెళ్ళాలనిపించినప్పుడల్లా ఆ సామెత గుర్తుకొచ్చేది. అడవిలో అమ్మ అంటే ఎవరికి పుట్టేవురా కొడకా అని గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె చెరువయ్యేది. లోపలి పొరల్లో పేరుకుపోయిన ఏళ్లనాటి దుఃఖం కట్టలు తెంచుకునేది. రమ్మనేవోళ్ళా ఉండమనేవోళ్ళా నాకు తెలకడుగుతున్నాను నాగమణి, బెలగాంలో నీకో పూట తిండి పెట్టేవోళ్ళైనా ఉన్నారేటే, ఎందుకే బెలగామో అనేసి ఎగపడతావు అనేది అమ్మ. మనసు పీకినప్పుడల్లా నాగమణికి బెలగాం వెళ్ళాలనిపించేది. అగ్రహారం వీధిలో ఆ కొస నుంచి ఈ కొసకి తిరిగి రావాలని తపించిపోయేది. వెళ్తానన్న ప్రతిసారి అమ్మ ఆమెను వద్దనేది. తన మాట కాదని వెళ్తే విజయనగరానికి తిరిగి రావద్దనేది అమ్మ. అదో పేరు మాత్రమే, ఆవిడికి పిల్లలు లేరు. నాగమణిలాంటి చాలామంది మాత్రం ఆవిడ్ని అలానే పిలిచేవారు. వాళ్ళంతా పొరపాట్ల వల్ల పుట్టారట, ఎక్కడెక్కడి నుంచో విజయనగరం చేరుకున్నారట. వాళ్ళని అమ్మ చేరదీసి తోవ చూపించిందట. అలా చూపించినందుకు గాను ఆవిడికి బాగానే కిట్టిందనేవారు. విజయనగరం కోవెల వీధిలో మేడ కూడా కట్టిందని వెనకటి రోజుల్లో చెప్పుకునేవారు. అమ్మకి అవసాన దశ ముంచుకొచ్చే నాటికి నాగమణికి దశ తిరిగిందని ఏదో మాయ చేసి పెద్దావిడ కట్టుకున్న మూటల్ని కట్టించిన మేడని నాగమణి సొంతం చేసుకుందని ప్రచారం ఉంది. సొంత మేనల్లుడు పైడిరాజును పెంచుకుంది అమ్మ. చక్కని చుక్కలాటి నాగమణి మీద పైడిరాజు మనసు పడ్డాడు. కాదు, నాగమణి పైడిరాజును పడేసి పుస్తె కట్టించుకుందని గిట్టని వాళ్ల మాట. ఫ్యాన్సీ సామాన్ల టోకు వ్యాపారం చేసే పైడిరాజు తరచూ కలకత్తా వెళ్లేవాడు. అతడలా వెళ్లగానే రాజాం నుంచి ఓ బస్సు ప్రొపరైటరు నాగమణి ఇంటికి వచ్చేవాడని విజయనగరం నుంచి పార్వతీపురం దాకా కథలే కథలు. నాగమణి వాటిని పట్టించుకుందో లేదో గాని తనకి నచ్చినట్టు బతికేది. చూసిన కొద్దీ చూడబుద్దేసే అందం ఆవిడిది. మనిషి తెల్లగా చిక్కటి పాలల్లో ముంచి తీసినట్టుండేది. ఒంటి నిండా నగలు, గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు దాటి చెంపల దాకా విస్తరించిన కళ్లల్లో వాటి దగదగలు కనిపించేవి. పడగ విప్పిపాకే పాములాగా పాపిటి చేను, ఉంగరాల తలకట్టు మీద ఒకవైపు నెలవంక, మరోవైపు సూర్యుడు. మొహాన్ని పక్కకి తిప్పుకున్నప్పుడు సైతం నాగమణి నవ్వుల్ని జడలో చూపించే నాగరం. జడను విసిరినప్పుడల్లా నవ్వులకు తాళం వేస్తూ జడగంటలు. అట్ల తద్ది ఉయ్యాల మీద అమ్మాయిల్లా ఊగే చెవుల జుంకాలు, ముక్కు నత్తు, శంఖంలాంటి మెడ చుట్టూ కట్ల కాసల పేర్లు, పొళ్ల నక్లెసులు, పొడుగాటి చేతులకు కంకణాల్లాంటి గాజులు, బుట్ట చేతుల పట్టురవిక, అంచుల్ని వాటేసుకునే జబ్బల వంకీలు. ఇద్దరు పిల్లల తల్లివైనా నీకు పొట్ట రాలేదు నాగమణి, ఈ మువ్వల వడ్డాణం చూడు మాటి మాటికి జారిపోతోంది అంటూ చేబదుళ్ల కోసం వచ్చిన వాళ్ళు శీల బిగించేవాళ్లు. ఆ రోజు తెల్లారగట్ల నాగమణికి ఇవేవీ గుర్తుకు రాలేదు. అడవిలో అమ్మ అంటే ఎవరికి పుట్టేవురా కొడక సామెత గుర్తుకొచ్చింది. అప్పుడు నాగమణి విజయనగరం రైల్వే స్టేషన్లో విశాఖపట్నం రాయపూర్ ప్యాసింజర్లో కూర్చుంది. పార్వతీపురానికి హాయిగా బస్సులో వెళ్ళొచ్చు. విజయనగరం బస్టాండు తమ ఇంటికి దగ్గరే. ఇక్కడెక్కితే తిన్నగా బెలగాం సెంటర్లో దిగొచ్చు. కానీ నాగమణికి బస్సులో వెళ్లడం ఇష్టం లేదు. నోటితో అనకపోయినా బస్సులు వాళ్ల చూపులు మా చెడ్డవి, రాజాం బస్సు ప్రొపరేటర్ గారి తాలూకు అంటూ వినపడకుండానే చెవులు కొరుక్కుంటాయి. అందుకే పార్వతీపురం బెలగాం స్టేషన్కి ట్రైన్ టికెట్ తీసుకుంది. బెలగాం తన పుట్టిల్లు. అగ్రహారం వీధి చివర చెరువు దగ్గర గుడిసెలో చీకటి వేళ పుట్టిందట. చాలాసేపటి వరకు ఎడవకపోతే చచ్చిపోయిందనుకున్నారట. పుట్టింటికి దూరం కావాల్సి వచ్చినప్పుడు మాత్రం నాగమణి చచ్చిపోయింది. చాలా ఏడ్చింది. ఏడ్చే వాళ్ళని లోకం మరింత ఏడిపిస్తుందని అర్థమైన తర్వాత కంట తడిపెట్టడం మానుకుంది. మరొకరికి కన్ను కుట్టేలా బతకడం నేర్చుకుంది. ఆ బతుకు ఎలాంటిదైనా భరించింది. ఎంత కాదన్నా తనకి మనసుంది. ఆ రోజు ప్యాసింజర్ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఆ మనసు పైకి తేలింది. అందులో కన్నతల్లి నూకాలు కనిపించింది. నూకాలు చలాకీగా ఉండేది, చకచకా మాట్లాడేది. వయసులో ఉన్నప్పుడు పొలాల్లో కూలి పనులకు వెళ్లేది. శక్తి సన్నగిల్లాక 4 ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ పొట్ట పోసుకునేది. పార్వతీపురం టౌన్లో మూకీ సినిమాలో ఆడుతున్న రోజులవి. జనం ఎగబడేవారు.
బెలగాం నుంచి జట్లు జట్లుగా టూరింగ్ హాల్కి నడుచుకుంటూ వెళ్ళేవారు. వారిలో నూకాలు కూడా ఉండేది. ఓ కంట తెర మీద ఆడే బొమ్మల్ని చూస్తూనే మరో కంట అచ్చం తెర మీద బొమ్మల తెల్లగా అందంగా ఉండే ఒక ఆయన్ని రెప్ప వెయ్యకుండా చూసేది నూకాలు. అతగాణ్ణి ఆచారి అనేవాళ్లంతా. ఆచారి తెర మీది బొమ్మల కథను తెలుగులో చెప్పేవాడు. గొంతులు మార్చి తెగ నవ్వించేవాడు. పద్యాలు చదివేవాడు. పాటలు పాడేవాడు. కొన్నాళ్ల తర్వాత టూరింగ్ టాకీసు బరంపురం వెళ్ళిపోయింది. అప్పుడే నూకాలు నెల తప్పింది. ఆచారితో తిరిగిన ఫలితమని చెప్పుకున్నారు. నూకాలు తల్లి పోలమ్మ మొత్తుకుంది. కూతురికి నాటుమందులిప్పించింది. కడుపు పోలేదు గాని ప్రసవం నాడు పీకల మీదకొచ్చింది. బిడ్డని బలవంతంగా తీయాల్సి వచ్చింది. నడిరాత్రి పుట్టిన పిల్ల చాలాసేపటి వరకు ఏడవలేదట. దరిద్రం వదిలిపోయిందనుకుంది పోలమ్మ. పెంట మీద పారేయాలనుకుంది. వెలుగులో చూస్తే పిల్ల తెల్లగా మల్లె పువ్వులా ఉంది. ఆటబొమ్మను విడవలేని అమ్మాయిలా కూతుర్ని గుండెలకు హత్తుకుంది నూకాలు. ఆ రోజు నాగుల చవితి. తమ గుడిసె ఎదురుగా ఈశ్వరుడి కోవెల కోనేటి గట్టు మీద పుట్టల్లో జనం పాలు పోస్తున్నారు. నూకాలు అది చూసింది. నాగమయ్యకి దండం పెట్టుకుని పిల్లకి నాగమణి అని పేరు పెట్టుకుంది. కొన్నేళ్లకి నూకాలుకి మేనబావ ఎల్లయ్యతో పెళ్ళయింది. అతడికి నాగమణి అంటే పడేది కాదు. చీటికి మాటికి చిర్రుబుర్రుమనేవాడు. నాగమణ్ణి ఎడం పెట్టాలని ఎవరికైనా ఇచ్చేయాలని అనుకునేవాడు. నూకాలు ఒప్పుకుంది కాదు. ఆమెకి 2 కొడుకులు పుట్టాక తమ్ముళ్లను ఎత్తుకుని ఆడించే పని నాగమణి చూసుకునేది. ఇంకొంచెం పెద్దయ్యాక నూకాలు వెంట అగ్రహారం వీధి ఇళ్లలో పనులకు వెళ్లేది. అలాంటి రోజుల్లోనే సంక్రాంతి వచ్చింది. బెంగాల్ నాగపూర్ రైల్వేలో గార్డుగా పనిచేసే సూరిపంతులు బెలగాం వచ్చాడు. అప్పుడాయన జబల్పూర్లో ఉండేవాడు. బెలగాం అగ్రహారం వీధిలో సొంతిల్లు. తండ్రి ఏనాడో పోయాడు. కొడుకు దగ్గర మడి ఆచారం కుదరవంటూ తల్లి బెలగాంలోనే ఉంటోంది. సూరిపంతులు భార్య అర్భకం మనిషి. దానికి తోడు కవల పిల్లలు. తనది చూడబోతే గార్డు ఉద్యోగం. ఇంటి పట్టున ఉండని డ్యూటీలు. 2 పిల్లలతో భార్య చేసుకోలేకపోతోంది. పనిపిల్ల కావాల్సి వచ్చింది. సూరిపంతులు నాగమణ్ణి చూశాడు. తనకి చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన నూకాలకి ఎల్లయ్యకి నచ్చచెప్పాడు. డబ్బులు ఇచ్చాడు. నాగమణ్ణి తనతో జబల్పూర్ తీసుకువెళ్లాడు. సూరిపంతులు మంచి మనిషి. నాగమణ్ణి కన్న కూతుల్లా చూసుకునేవాడు. అమ్మాయికి తెలుగు చదవడం రాయడం నేర్పాడు. కాని నాగమణి ఇమడలేకపోయింది. పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడినట్లయింది. కారణం సూరిపంతులు గారి భార్య పరమ గయ్యాళి. ఆవిడితో వేగలేక నాగమణి చాలాసార్లు పార్వతీపురం పారిపోవాలనుకుంది. కుదరలేదు. ఓసారి తెగించింది. ఓ రాత్రి వేళ సూరిపంతులు లైన్ మీద వెళ్ళినప్పుడు నాగమణి ఏదో రైలెక్కింది. అది కాస్త బెనారస్ చేరుకుంది. దారి తప్పి ప్లాట్ఫామ్ మీద ఏడుస్తున్న నాగమణి అమ్మ కంటపడింది. బెనారస్ నుంచి విజయనగరం చేరుకుంది. ఎదిగిన తర్వాత కోవెల వీధి గుంటగా కుర్రాళ్ల కంటపడింది. పార్వతీపురం వెళ్లాలని అమ్మని చూడాలని చాలాసార్లు ఆశపడింది నాగమణి. కాని అమ్మ బిగించిన అష్టదిగ్బంధనం నుంచి ఆమె బయటపడలేకపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు పైడిరాజు, ఇంకొన్నాళ్లు రాజాం బస్సు ప్రొపరేటరు ఎవరో ఒకరు అడ్డుపడుతూనే వచ్చారు. దానికి తోడు సమాజం తన మొహానికి అడ్డంగా తలుపులు వేస్తూ వచ్చింది. బెలగం వెళ్తే ఓ పూట కూడా ఉండమని అనేవాళ్లు గాని, ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్లు గాని కనిపించరు. అయినా సరే బెలగం వెళ్లాలని, పుట్టుకనిచ్చిన తల్లిని, పుట్టి పెరిగిన వీధిని చూడాలని నాగమణి చాలాసార్లు అనుకుంది. చాలా కాలం వీలు పడలేదు. తెలిసిన వాళ్ల ద్వారా కన్నతల్లికి కబురు పెట్టేది. ఆమె రాక కోసం ఎదురు చూసేది. ఎల్లయ్య వద్దనేవాడు. నూకాలు మాత్రం విజయనగరం వచ్చేది. నాగమణి చాటుగా కలుసుకునేది. కాలక్రమంలో నాగమణి ఊహించని మార్పులు చూసింది. చాటుగా తన గురించి సవాలక్ష అనుకునే సమాజం ఇప్పుడు ఎదురు పడితే రెప్ప వేయకుండా తన వైపే చూస్తుంది. ఒంటిమీది బంగారం బరువుని ఊహల్లోనే తూకం వేస్తోంది. అది చాలు అనుకుంది నాగమణి. రాయపూర్ ప్యాసింజరు పార్వతీపురం బెలగం స్టేషన్లో ఆగింది. బండి దిగిన నాగమణి స్టేషన్ బయట గాలిబాబు రిక్షాలో కూర్చుంది. అగ్రహారం వీధికి వెళ్లమంది. రిక్షా అగ్రహారం వీధిలో 3 ఇళ్లు దాటగానే ఒరే గాలిబాబు అని కేక వినిపించింది. వీధిలో పిల్లలంతా సూరితాత అని పిలుచుకునే సూరిపంతులు తన ఇంటి అరుగు మీద
వాలు కుర్చీలోంచి ఆగమంటూ సైగ చేశాడు. ఆయన ఇద్దరు పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భార్య చనిపోయింది. పుట్టి పెరిగిన గడ్డ మీద మమకారం పోక రిటైర్మెంట్ తర్వాత బెలగాంలోని తాతలనాటి ఇంట్లో ఒంటరిగా కాలక్షేపం చేస్తున్న సూరిపంతులు వీధిలోకి వచ్చి వెళ్లే ముఖాల్ని పలకరిస్తూ ఉంటాడు. అందరూ మంచివాళ్లేనర్రా, పరిస్థితులే చెడ్డవి అంటూ విడిపోయిన వాళ్ళని కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. సూరిపంతులు కేక విని గాలిబాబు ఆగాడు. ఆగి, మా నూకాలు పెద్దమ్మ నేదా, ఆవిడ కూతురు నాగమణి విజయనగరం నుంచి వచ్చిందండి అన్నాడు. అలాగా అంటూ సూరిపంతులు రిక్షాలోని మనిషిని చూశాడు. అరుగు దిగాడు. నువ్వేనటే నాగమణి, పోల్తి పట్టలేకపోయాను సుమి. ఒరే గాలిబాబు, రిక్షాలోని సామాన్లు ఇంట్లో పెట్టు అంటూ సూరిపంతులు నాగమణ్ణి తన ఇంట్లోకి రమ్మన్నాడు. ఆ తర్వాత వీధి చివర గుడిసెలో ఒంటరిగా బతుకుతున్న నూకాలను రిక్షాలో తన ఇంటికి తీసుకురమ్మంటూ గాలిబాబు చేతిలో డబ్బులు పెట్టాడు. రిక్షా తిరిగి వచ్చేలోగా నాగమణి తన జీవితాన్ని 4 ముక్కల్లో ముగించింది. కాలం ఉందే, మహా చెడ్డది అని నిట్టూర్చాడు సూరిపంతులు. నిట్టూర్చి భర్తని, 2 కొడుకుల్ని కోల్పోయి ముసలి కాలంలో నూకాలు ఎంత దుర్భరంగా గడుపుతోందో చెప్పాడు. అన్నట్టు నాగమణి, ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూసినా అది నిన్ను చూడలేని స్థితి. కళ్లలో అంతర్కుసుమాలు, ఆపరేషన్ చేయించాలి అన్నాడు సూరిపంతులు. అంతలో గాలిబాబు రిక్షా వచ్చింది. నూకాలను 2 చేతులతోనూ ఎత్తుకుని అరుగు మీద కూర్చోపెట్టాడు గాలిబాబు. తల్లి కూతురు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. సూరిపంతులు గారి డబ్బు సాయంతోనే బతుకుతున్నానంది నూకాలు. శూన్యంలో తడుముకుంటూ ఆయన పాదాలకి నమస్కరించబోయింది. సూరిపంతులు ఎడంగా జరిగాడు. గాలిబాబు కళ్ళు తుడుచుకున్నాడు. సాయంత్రం ప్యాసింజర్లో మా అమ్మని విజయనగరం తీసుకెళ్తాను బాబు, నా కాడే ఉంచుకుంటాను, కళ్ళు బాగు చేయిస్తాను, అందాక ఇక్కడ ఉండొచ్చా అంది నాగమణి. ఎంత మాట నాగమణి అంటూ మొత్తం ముగ్గురికి ఎసట్లో బియ్యం పోయడానికి వెళ్ళాడు సూరిపంతులు. అడవిలో అమ్మ అంటే ఎవరికి పుట్టేవరా కొడక సామెత నాగమణి జ్ఞాపకాల్లోంచి శాశ్వతంగా చెరిగిపోయింది. కథ సమాప్తం.